బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరో 12 గంటల్లో పూర్తిగా బలహీనపడే ఛాన్స్ ఉంది. దీంతో రాష్ట్రానికి వాన గండం తప్పినట్లేనని భావిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ సహా రాష్ట్రంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశలో 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఎఫెక్ట్తో రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ చెప్తోంది. హైదరాబాద్ లో ఇవాళ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉండగా రేపు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరుగా వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకైతే జనావాసాలు అస్తవ్యస్తమయ్యాయి. మరి రానున్న రోజుల్లో రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఎట్లా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రవీందర్ కుమార్ గారు ఉన్నారు, వెదర్ ఆఫీసర్. సార్ చెప్పండి, తెలంగాణలో చూసాం దాదాపు 2-3 రోజుల నుంచి రెడ్ అలర్ట్ ఉంది, భారీ వర్షాలు దంచుకొట్టాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల వరకు వెదర్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర మరియు వాయువ్య జిల్లాలైన ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి వరకు భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. ఎల్లో అలర్ట్ జారీ చేశాము. నిన్నటి వాయుగుండం ఈరోజు తెలంగాణకు నార్త్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తూర్పు విదర్భ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. రామగుండం నుంచి ఉత్తర దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం రాగల 12 గంటల్లో బలహీనపడడం వల్ల ఇది ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో మటుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నిన్నటి వరకు కురిసిన అతి భారీ వర్షాలతోటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏ జిల్లాలో నమోదైంది? అత్యంత భారీ వర్షాలు మన కామారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాల్లో రికార్డు అవ్వడం జరిగింది. మిగతా జిల్లాల్లో నిజామాబాదు మరియు నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే దాదాపు 3 రోజుల నుంచి ముసురు కంటిన్యూ అయింది. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో వెదర్ ఎలా ఉండబోతుంది? హైదరాబాదు ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉంది. దీని గ్రీన్ అలర్టే జారీ చేశాము. పెద్ద భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఏమీ లేదు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతోటి ఈదురుగాలులు ముఖ్యంగా వాయుగుండ ప్రభావంతో ఉన్నాయి కాబట్టి ఈదురుగాలుల ప్రభావం ఎట్లా ఉంది? వాయుగుండము బలహీన పడే అవకాశం ఉన్నందున ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశము ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లైవ్ రాడార్లో ప్రజెంట్ ఎక్కడన్నా క్లౌడ్ ఫామ్ అయి ఉందా? తేలికపాటి వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉంది? ఇక్కడ రాడార్లో ప్రస్తుతము ఈ సమయానికి ఆదిలాబాదు, నిర్మల్ మరియు నిజామాబాద్ ఈ ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే మబ్బులు ఏర్పడడం జరిగింది. ఇక ముందు మధ్యాహ్నం సాయంత్రం లోపల మనం బలమైన మబ్బులు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తాయని మేము అనుకుంటున్నాం. చూడొచ్చు, తెలంగాణ మీద అయితే మరో 5 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఈ రోజు కొన్ని జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ అయితే ఐఎండీ జారీ చేసింది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ఈ రోజు కురిసే ఛాన్స్ ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.